इसीलिए मैं पूरा भारत देशवासियों को जहाँ जहाँ चुनाव हो रहे आज पास से और तीन फेजेस में जो चुनाव हो रहे, भारतीय जनता पार्टी को वोट मत डालिएगा, क्योंकि भारतीय जनता पार्टी जो संविधानिक संस्था, जो तफ्तीश करने वाली संस्था, जो चाहे वो ईडी हो चाहे वो सीबीआई हो, वो दोनों संस्था को ये पॉलिटिकल अपोनेंट्स को साइलेंस करने के लिए, उसका आवाज़ को मिटाने के लिए, ये पूरा गुंडागिरी करने के लिए ये पूरा संवैधानिक संस्था को यूज़ कर रहे हैं। इसीलिए मैं हाथ जोड़ के मैं बोल रहा हूँ, हमारा कल्वकुट्ला कविता जी इनोसेंट है, और प्रिवेंशन ऑफ मनी लॉन्ड्रिंग एक्ट और प्रिवेंशन ऑफ करप्शन एक्ट एक गलत तरीका से, कोई इसमें टेररिस्ट फाइनेंसिंग नहीं हुई, कोई इसमें ड्रग ट्रैफिक नहीं हुई, फिर कैसे इसको लागू कर रहे हैं। इसीलिए मैं फिर एक बार देशवासियों को ये भारतीय जनता पार्टी का गुंडागिरी को रोकने के लिए इसको हराना है और देश में जमहूरियत को और सियासत को बचाना है। చెప్పలేదండి, కానీ ఒత్తిడి అయితే బాగా చేస్తున్నారు, ఇన్వెస్టిగేటివ్ చేసి బాగా ఒత్తిడి చేస్తున్నారు. సో అది కరెక్ట్ కాదు. అంటే బేసిక్గా ఇప్పుడు కో అక్యూజ్డ్ దగ్గర నుంచి స్టేట్మెంట్లు తీసుకుంటున్నారు, అదేవిధంగా అప్రూవర్స్ దగ్గర నుంచి స్టేట్మెంట్లు తీసుకుంటున్నారు. అప్రూవర్స్ దగ్గర నుంచి అప్రూవర్ అయిన వాళ్ళను బయటికి తీసుకొచ్చి వాళ్ళతోని ఎలక్టరల్ బాండ్స్ రూపంలో 55 కోట్ల 60 కోట్ల రూపాయలు తీసుకుంటున్నారు. అదేవిధంగా వాళ్ళు వేరే పార్టీలో ఎంపీలుగా కూడా ఇప్పుడు పోటీ చేస్తున్నారు. సో వాళ్ళని అంటే ఇదంతా కూడా అందరికీ, దేశంలో అందరి కళ్ళ ముందర కనిపిస్తున్న గేమ్. మీరు మా మాట వింటే వినండి, లేకపోతే మాత్రం మిమ్మల్ని లోపల పెడతామనేది చాలా క్లియర్గా. ఎంత దౌర్జన్యం అంటే అసలు దీంట్లో పిఎంఎల్ఏ రాదండి. అదేవిధంగా ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్, కరప్షన్లో ఫండమెంటల్ డెఫినేషన్ ఈజ్ దేర్ షుడ్ బి ఎ వర్క్ విచ్ ఈస్ సపోజ్ టు బి డన్ బై ఎ పబ్లిక్ సర్వెంట్ అండ్ దేర్ షుడ్ బి డిమాండ్ ఫ్రమ్ ద పబ్లిక్ సర్వెంట్ టు డూ దట్ వర్క్. ఇక్కడ ఏం డిమాండ్ చేశారు ఆమె, అసలు ఏం వర్క్ చేయాలి? దీంట్లో అసలు అసంబద్ధంగా ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ అనేది ఇందులో ఇంప్లిమెంట్ చేసిండ్రు. అదేవిధంగా మరి వాళ్ళు తెలివిగా చూడండి, పిఎంఎల్ఏ కిందికి ఈమె రాదని చెప్పేసి సిబిఐ వాళ్ళతో పీసీ యాక్ట్ పెట్టించి, మరి సిబిఐలో మళ్ళీ బెయిల్ ఈజీగా వస్తుందని చెప్పేసి కావాలని ఇందులో పిఎంఎల్ఏ ఇన్వోక్ చేసిండ్రు. పిఎంఎల్ఏ ఎందుకు ఇన్వోక్ చేసిండ్రు? ఎందుకంటే పిఎంఎల్ఏ షెడ్యూల్ ఏ అఫెన్సెస్లో ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ఉంది కాబట్టి ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ పెట్టేసి ఆమె ఏదో డిమాండ్ చేసిందని చెప్పేసి. ఎక్కడుంది డిమాండ్? ఇది చూపించండి. మరి ఇంతవరకు మీరు ఇన్ని ఛార్జ్ షీట్లు వేశారు కదా, ఎక్కడుంది? లేదండి, ఎక్కడుందండి? వేర్ ఆర్ ద 100 కోట్లు, వేర్ ఆర్ దోస్ 100 crores? ఇప్పుడు మేము మోడీకి మీరు 1000 కోట్లు ఇచ్చిండ్రు కూడా చెప్తాను పెట్టాలి కదా. ఇప్పుడు మీకు కూడా చెప్తాను, ఎక్కడున్నాయి 100 కోట్లు మీకు ఇచ్చానంటాను. ఎక్కడ యూ హ్యావ్ టు సీజ్ ద అమౌంట్. లైక్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ లో యూ హ్యావ్ టు సీజ్ ద మనీనా. నేను కూడా పోలీస్ ఆఫీసర్ గా పనిచేశాను. ఒక్క నిమిషం నేను కూడా ఎక్కడైనా కూడా కరప్షన్ యాక్ట్ లో పీసీ యాక్ట్ లో నువ్వు యూ హ్యావ్ టు సీజ్ ద మనీ. ఒక ట్రాప్ పెట్టినావు అనుకోండి, ట్రాప్ చేసినామంటే ఆ ఎంప్లాయీ దగ్గర నుంచో అక్యూజ్ దగ్గర నుంచో చేసి ఆయన చేతులు కడిగి నాప్థలిన్ లిక్విడ్తో కడిగి తీసుకుంటారు. లేకపోతే డిస్ప్రపోర్షనేట్ అసెట్ ఉంటే అక్కడ పోయి చూస్తారు, ఇంటి దగ్గర పోయి చూస్తారు. వాట్ ఆర్ ద డిక్లేర్డ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అండ్ వాట్ ఈస్ ద డిస్ప్రపోర్షనేట్ ఇన్కమ్ అని చూస్తారు. ఇఫ్ దెర్ ఈస్ అ డిఫరెన్స్ దెన్ దే విల్ బుక్ ఎ కేస్. దీంట్లో ఏముందండి? దెర్ ఈస్ నో సీజర్ ఆఫ్ మనీ. దెన్ హౌ డు యూ అరెస్ట్ అ పర్సన్ వితౌట్ సీజర్ ఆఫ్ మనీ? No. What I'm there is a wrong application of law. You see the definition of PMLA. You see the spirit behind implementation of PMLA. In 2002, Prevention of Money Laundering Act has been tabled in the Parliament only to prevent terrorist financing. You know, after the attack on Indian Parliament in 2002, so then the NDA government wanted to prevent the terrorist financing, prevent the money coming to Indian economic system through drug trafficking. This is the spirit of PMLA. Now, how is this being misused? Presently, they are applying PMLA on everybody because there is nobody is asking. After 2002. No, there are many amendments, but in this absolutely there is a wrong application. Where is the crime proceed? The act clearly says the crime proceed. Where is the crime proceed? So show me the crime. Show me the crime proceed. Physically, you have to show me the money. There is no crime proceed. Then how are you applying? Just because you have all the power and your investigating agencies, they are misusing the section, so nobody is questioning, and entire media is under pressure. Then they are pressuring the judicial system.
So that's why, you know, nobody is asking these questions. So today, Bharat Rashtra Samiti asking these questions. You are applying law illegally. You are applying a law. You are wrongly applying this law. So that's what we are trying to say. Thank you very much.